ఇప్పుడు అందరూ కూడా బాహుబలి 2 రిలీజ్ గురించే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానుల క్యాలిక్యులేషన్స్ మాత్రం వేరుగా ఉన్నాయని చెప్పాలండి. నిజానికి బాహుబలి సినిమా అనేది ఊహించిన దానికంటే పెద్దగా అయిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. అయితే బాహుబలి 2 రిలీజ్ అయిపోయాక ప్రభాస్ కూడా ఎప్పుడు అదే రేంజ్ను అందుకుంటూ ఉండాలి. అప్పుడే బాక్స్ ఆఫీస్ దగ్గర టాపర్ అవ్వగలుగుతాడు. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే ప్రభాస్ కూడా ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకున్నాడంట. మొన్నటి వరకు ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ కండల వీరుడు తదుపరి సుజీత్ డైరెక్షన్లో తీయబోయే సినిమాను ఏకంగా 80 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారంటే మీరే అర్థం చేసుకోవాలండోయ్. మరి అంత బడ్జెట్ ఎందుకు అనుకుంటున్నారా? ఒకేసారి సినిమాను తెలుగు, తమిళం, హిందీలలో రిలీజ్ చేయనున్నారంట. 3 భాషల్లోనూ డైలాగులు రాయించి షూట్ చేస్తారంట. అంటే ఇదే మన టాలీవుడ్ నుండి వస్తున్న తొలి ట్రైలింగువల్ సినిమా అవుతుందన్నమాట. ఈ సినిమాతో కూడా ప్రభాస్ ఒక 400 కోట్ల పైన గ్రాస్ వసూలు చేసి బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ల పక్కన నిల్చోవాలని చూస్తున్నాడండోయ్. నిజంగానే ఈ ఫార్మాట్లో ప్రభాస్ సక్సెస్ అయ్యాడంటే అప్పుడు సౌత్లో రజనీకాంత్ తర్వాత స్థానం ప్రభాస్ కైవసం చేసుకోవడం మాత్రం ఖాయం. అయితే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి సుమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.